వందనాలండి. కొలసీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ కొలసీ పట్టణం అనేది ఎప్పుడు అపోస్తలుడైన పౌలు వెళ్ళలేదు. అపోస్తలుడైన పౌలు దగ్గరికి ఎపఫ్రా అనే వ్యక్తి వెళ్ళి, అయ్యా నేను కొలసీలో ఒక సంఘాన్ని కట్టాను, మా సంఘ సభ్యులు ఎలా ఉన్నారు, మా సంఘ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ సంఘం గురించి వాళ్ళ సంఘ సభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి ఈ పత్రిక రాశాడు. జాతివనం కొలసీ అనే ఒక చిన్న సంఘానికి ఎపఫ్రా దేవుని వాక్యం చెప్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ అనేక మందిని రక్షిస్తూ ఉన్నప్పుడు ఎపఫ్రా పౌలు దగ్గరికి వెళ్ళి, అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను అయ్యా పౌలు మా సంఘం ఇలా ఉంది, మా సంఘ పరిస్థితి ఎలా ఉంది, మా సంఘానికి వచ్చే సభ్యుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్తే అపోస్తలుడైన పౌలు కొలసీ అక్కడున్న సంఘానికి ఈ లెటర్ రాసి ఉత్తరం రాసి ఎపఫ్రా ద్వారా వెళ్ళి ఈ మాటలు మీ సంఘ సభ్యులకు చెప్పు, అక్కడున్న ప్రజలకు చెప్పు అని చెప్పి పంపించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఏమని చెప్పాడు, దీంట్లో దీని నుంచి మనం ఏమి అర్థం చేసుకోవాలి, ఏమి గ్రహించాలి అనే విషయాలను మనం చూసుకుందాం. ఈ అధ్యాయము లేకపోతే ఈ పత్రిక అంతా ఏంటి అని అంటే మనం చదివిన ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైన వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రికి అభిష్టమాయను. సర్వ సంపూర్ణత నివసింపవలననియు అని ఉంది. తర్వాత అదే అధ్యాయంలో 28వ వచనం చదవండి. చూడండి, ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలననియు. అంటే అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ప్రతి మనుషుల్ని, అంటే సంఘంలోకి వచ్చే ప్రతి మనుషుల్ని లేకపోతే అన్ని జనాంగం అందరినీ, ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయిస్తూ ఆయన ఎదుట నిలువబెట్టవలననియు సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి, అపోస్తలుడైన పౌలుకి ఈ కొలసీ సంఘం గురించి చెప్పిన తర్వాత ఈ కొలసీ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తూ వారి కోసం వాళ్ళని ఎలా దేవుని మార్గంలో నిలబెట్టాలి, వారిని ఎలా సంపూర్ణులుగా చేయాలి, వారికి ఎలా బోధించాలి, వారికి ఎలా బుద్ధి చెప్పాలి అని చెప్పి కోసంగా ఈ పత్రిక రాశాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమేమి మాటలు చెప్పాడు మనం చూసుకుంటూ వద్దాం. 13వ వచనం కానీ చదువుతాం చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచుంది. ఆయన మన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే మనం అంధకార సంబంధమైన పరిస్థితుల్లో ఉన్నాం, దాని నుంచి విడుదల చేసి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అని చెప్పి కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇదే కదా మనం చెప్పబడిన సువార్త కానీ మనం చెప్పబడిన మాట కానీ ఏంటి అని అంటే మనం పాపం చేసి లేకపోతే దేవునికి దూరంగా జీవించి అవిధేయులమైన మనల్ని రక్షించడం కోసం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా మనకు విమోచన కలుగుతుంది, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతున్నది అనే విషయాన్ని చెబుతున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఏమని ఆ సంఘానికి హెచ్చరిస్తున్నాడు, లేకపోతే ఏమని బుద్ధి చెబుతున్నాడు, లేకపోతే ఏమని బోధిస్తున్నాడు అని అంటే మిమ్మల్ని రాజ్య నివాసులుగా చేయడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, మిమ్మల్ని విమోచించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాప క్షమాపణ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడిను. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడనంటే సర్వము ఆయన ద్వారా సృజించబడ్డాయి.
యేసు ప్రభువారు నీ కోసం నా కోసం ఏమి చేశాడు అనే విషయాన్ని చెబుతున్నాడు అన్నమాట. అంటే ఎలా సృజించబడ్డాయి సర్వమును అధికారులైనా ప్రభుత్వాలైనా ఏదైనా ఆయన అధికారం వల్లే వచ్చాయి. ఆయన మనల్ని ఒక రాజ్య నివాసులుగా, ఒక విమోచన కలిగించి, ఒక పాప క్షమాపణగా కలిగించి నిన్ను ఆయన రాజ్య నివాసులుగా చేయాలి అని అనుకుంటున్నాడు. ఆయన ఆయన ఈ లోకములో మనకు కనబడినవి అన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి. దీన్ని మీరు నమ్మాలి, ఈ సత్యాన్ని మీరు నమ్మాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తూ సంఘము ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనల్ని ఏమన్నా ఎందుకు ఈ మాటలు స్పష్టంగా చెప్తున్నాము అని అంటే, మనం ఎవరన్నా అమ్మా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, విశ్వాసం ఉంచావు, నీకు ఎలా ఉంది, నీకు ఎలా తెలిసింది, అసలు మీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని అడిగినప్పుడు మనం చెప్పాలి. ఏమని చెప్పాలి? మా దేవుని యొక్క గొప్పతనం ఏమిటి, లేకపోతే నేను యేసు ప్రభువుని ఎందుకు విశ్వాసం ఉంచాను అని అంటే, నాకు బైబిల్ గ్రంథంలో లేకపోతే దేవుని మాట ఏమని చెప్పింది అని అంటే, ఆయన ద్వారా ఆయన యందు నేను విశ్వాసం ఉంచితే నేను పాప క్షమాపణ పొందుతాను, ఆయన యందు విశ్వాసం ఉంచితే నాకు విమోచన కలుగుతుంది, ఆయనను రాజ్య నివాసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, ఈ సర్వం ఆయన ద్వారా సృష్టించబడినవి. మరి ఇవన్నీ నీకు ఎలా తెలిసింది, నువ్వు ఎలా నమ్ముతున్నావు అని అంటే చూడండి ఇక్కడ ఏమన్నా, సమస్తమును ఆయన అన్నిటికీ అంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే అని చెప్తూ కేవలం సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటకు ఆది సంభూతుడాయను. మృతుల్లో నుండి లేచుటకు ఆది అపోస్తలుడైన పౌలు చెప్పే మాట ఏంటి అని అంటే, కుమారుని ద్వారా విమోచన, పాప క్షమాపణ, మృతుల్లో నుంచి లేచాడు యేసు ప్రభువు. చూడండి మన క్రైస్తవ్యానికి లేకపోతే మనకి ఆధారమైనది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు మన కోసం మరణించటం, ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలగటం, ఆయన రక్తం వల్ల మనకు పాప క్షమాపణ కలగటం, అదేవిధంగా ఆయన తిరిగి లేవడం. అందువల్ల మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం ఏంటి అని అంటే ఆ నిరీక్షణ కలిగి ఉంటాం. అది ఇదే మాటలో ఉంటుంది. నిరీక్షణ గురించి కూడా అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు అన్నమాట. ఆయన మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడమ్మా మీ అందరి కోసం. జాగ్రత్తగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మీ అందరి కోసం తిరిగి లేచి ఆది సంభూతుడై, మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు దేవునికి మనకి అడ్డం వచ్చాయి. వాటన్నిటినీ తొలగించడం కోసం, ఆ పాపాలని ఆ దోషాలని తొలగించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా సిలువలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని మాట్లాడాడు. అంటే మనం చేసిన పాపాలు, ఈ లోక మానవాళ్ళు మనం అందరం చేసిన పాపాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాని మీద అడ్డంగా ఉన్నాయి కాబట్టి తండ్రి కూడా కుమారుడి చేయి విడిచిపెట్టడానికి ఇష్టమయ్యాడు. ఎందుకు ఇష్టమయ్యాడు అని అంటే, అందుకే ఏమన్నాడు చూడండి, తనతో సమాధానపరచవలనని తండ్రికి అభిష్టమాయను. కుమారుని చెయ్యి విడిచిపెట్టడం వల్ల ఈ లోక మానవాళ్ళందరి పాపాలు లేకపోతే దోషాలు క్షమించబడి తండ్రితో సమాధానపరచబడతాం. తండ్రి అయ్యా అని మొరపెట్టుకోగలం అని మనం ప్రార్థన చేసుకోగలం. అది తండ్రికి అభిష్టమాయను, తండ్రికి ఇష్టమాయను అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనందరికీ తెలుసు అపోస్తలుడైన పౌలు నీలాగా నాకులాగా తక్కువ చదువుకున్న వ్యక్తి ఏం కాదు. ఆయన బాగా చదువుకున్నాడు, మంచి జ్ఞానం ఉంది, ఆయన ఒక అధికారి. అటువంటి వ్యక్తి అనేక మంది క్రైస్తవుల్ని హింసించిన వ్యక్తి, చంపేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి రక్షించబడిన తర్వాత, దేవుని సువార్తను విన్న తర్వాత, దేవుని సువార్తను గ్రహించిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఎందుకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు సమాధానపరచడానికి తండ్రికి అభిష్టమైందో, ఈ సంగతులన్నీ కొలసీ సంఘ సభ్యులు గుర్తుంచుకోవాలి అని అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తున్నాడు. ఈరోజు నీకు నాకు దేవుడు చెప్పే మాట ఏంటి అని అంటే, మనం రాజ్య నివాసులుగా చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలన్నిటినీ
విమోచించి సమాధానపరచడానికి తండ్రికి అభిష్టమైంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూడండి, తర్వాత కిందకు వచ్చాం 27 వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. చూడండి, మీరు మునుపు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. దేవునికి దూరస్తులుగాను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉన్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్న సంఘానికి ఏమని చెప్తున్నారంటే, మునుపు మీరు దేవునికి దూరస్తులు, దేవుని అంటే విరోధ భావం గలవారై ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఆయన యొక్క మరణం వల్ల, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మను సమాధాన పరిచాడు అని అంటున్నాడు. మనందరం కూడా రక్షించబడక ముందు, దేవుని సన్నిధికి రాకముందు మనం కూడా దేవునికి దూరస్తులుగానే ఉన్నాం. ఎప్పుడు దేవుని యొక్క మాంసయుక్తమైన దేహమందు లేకపోతే ఆయన మరణం వల్ల మనకు సమాధానం వచ్చింది, ఆయన మరణం వల్ల మనకి పాప విమోచన వచ్చింది. అందుకే కింద వచ్చిన పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు మీరు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండవల్లని ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడు అవుతాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఈ ఒక 10 వచనాలు 15 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఏమని అంటున్నాడంటే, ఈ సువార్త మీద మీరు నిలబడాలి, ఈ పునాది మీద స్థిరంగా ఉండాలి అని అన్నాడు. ఏ ఊరు నమ్ముకున్న మనం, లేకపోతే దేవుని సన్నిధికి వస్తున్న మనం, విశ్వాసులు అయిన మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అని అంటే, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఆయన తిరిగి లేచాడు. ఈ విషయాలు చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. యేసు ప్రభు మనల్ని విమోచించడానికి, మన పాప క్షమాపణ కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తిరిగి లేచడం వల్ల, లేకపోతే ఆయన సమాధిలో తిరిగి లేవడం వల్ల మనకేంటి అని అంటే, మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాం. తిరిగి లేచినప్పుడు ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఇది మన నిరీక్షణ. ఈ పునాది మీద మీరు స్థిరంగా ఉండాలి. ఈ పునాది మీద స్థిరంగా ఉండకుండా దూరస్తులుగానే, అవిధేయులుగానే, దేవునికి వ్యతిరేకమైన వారిగా మనం ఉంటే దేవునికి ఇష్టపడ్డా. అందుకే పౌలు ఏమన్నాడంటే, బుద్ధి చెప్పుచు బోధించుచు అని అన్నాడు. ఈ పత్రిక రాసినప్పుడు ఏమన్నాడంటే, బుద్ధి చెప్పుచు బోధించుచు. అంటే దేవుని మాట ఒక్కొక్కసారి మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం మనం తప్పు చేస్తే ఖండించింది. అందుకే దేవుని వాక్యం ఏమని అంటారంటే, అగ్ని వంటిది, లేకపోతే సుత్తి వంటిది అని అంటారు. అంటే దేవుని వాక్యానికి లేకపోతే దేవుని మాటకి అంత విలువ ఉంది. అది ఎప్పుడు మన హృదయంలో మనం అన్వయించుకుంటేనే, మన హృదయంలో మనం చేర్చుకుంటేనే. ఏదో మనం వాడుక ప్రకారం వచ్చి విని వెళ్ళిపోతే దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. మనం వెళ్ళి ఈరోజు ఏమి నేర్చుకున్నాం, దేవుని పాఠం ఏమి నేర్చుకున్నాం అని అంటే మనం చెప్పగలగాలి. దేవుడు నన్ను ఎలా విమోచించాడు, దేవుడు నన్ను ఎలా రక్షించాడు, దేవుని ద్వారా నాకు పాప క్షమాపణ ఎందుకు కలిగింది అంటే మనం చెప్పగలిగి ఉండాలి. అపోస్తలుడైన నేను పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుడిని, దేవునికి దూరస్తుడిగానే జీవించిన నన్ను దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి నన్ను కొట్టినా, నన్ను తిట్టినా, నన్ను చెరసాలలో వేసినా, నన్ను జైల్లో వేసినా నేను దేవుని ఎందుకు స్తుతించగలిగానంటే దేవుని శక్తిని నేను గ్రహించాను కాబట్టి, దేవుని మాటను నేను విన్నాను కాబట్టి, అందుకే నేను దేవుని విడిచిపెట్టలా అని అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుడిని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవుని మందిరానికి రోజు వారానికి వస్తున్న సమయంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మన జీవితాలు మారకపోతే, మన పరిస్థితులు మారకపోతే మన స్థితి ఏంటో అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే విషయం గుర్తుంచుకోవాలి. 24 వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుటూ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నా. ఇది చాలా అర్థం ఉంది ఈ మాటలు. ఏమని అంటున్నాడంటే, ఇప్పుడు నేను మీ కొరకు అనుభవించుతున్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు,
సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తుంటే రాళ్ళు కొట్టారు. రాళ్ళు కొట్టి 4 రోడ్ల నుంచి వాక్యం చెప్తుంటే రాళ్ళతో కొట్టి కింద పడేసి చచ్చిపోయారని వెళ్ళిపోతే అపోస్తలుడైన పౌలు తర్వాత మొత్తం లేచుకుని తుడుచుకుని ఆయనే నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఏమని అంటాడంటే, నేను పడుతున్న శ్రమల్లో, కష్టాల్లో, అనుభవాల్లో దేవుడు నాకంటే ఎక్కువ శ్రమ పొందాడు, దేవుడు నాకంటే ఎక్కువ హింస పొందాడు. ఇంకా కొంచెం ఏమన్నా మిగిలి ఉంటే నా చాలా తక్కువలో తక్కువ నేను ఆ శరీరం ద్వారా నేను సంపూర్ణము చెయ్యాలనుకుంటున్నాను అని అన్నాడు. చూడండి, మనం దేవుని కోసం ఏమి శ్రమ అనుభవిస్తున్నాం, దేవుని కోసం ఏం కష్టపడుతున్నాం, దేవుని కోసం ఏం చేస్తున్నాం. ఇప్పుడున్న సమాజంలో చాలామంది వ్యక్తులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ సంఘం ఎలా జరుగుతుంది, ఆ పాస్టర్ గట్ట ప్రార్థన చేత స్వస్థ పొందుతున్నాడు, ఈ సంఘం ఎలా ఉంది, వాళ్ళు హల్లెలూయా అంటారు, వీళ్ళు స్తోత్రం అంటారు, వీళ్ళు అసలు ఏమి అనరు, వీళ్ళు సపర్లు కొడతారు. ఇవన్నీ మనకు అనవసరం. మనకు ఉపయోగపడే మ్యాటర్ కంటే, మనకు ఉపయోగపడే అంశాల కంటే, మనకు ఉపయోగపడిన అంశాల మీద మన దృష్టి, మన ఆలోచన, మన చెవులు ఎప్పుడు పనిచేస్తాయి. ఇది మనకి ఇంపార్టెంటు అనే దానికోసం మనం పనిచేయం, మనకి ఇంపార్టెంట్ కాని దానికోసం చాలా మనం కష్టపడతాం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది, నా జీవితం ఎలా ఉంది, దేవుని మాట ఏం చెప్తుంది, మనం ఎలా నడుచుకుంటున్నాం అనే విషయాన్నే మనం నమ్మాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం అలా నడుచుకుంటే దేవుడి నామాన్ని మహిమ కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అని అంటే, ఇంత శ్రమ పడుతున్నా, ఇంత అనుభవిస్తున్నా, కానీ నేనేమని అనుకుంటున్నాను అని అంటే, క్రీస్తు పడిన శ్రమ కంటే నా శ్రమ తక్కువ. ఏదన్నా కొంచెం ఏమన్నా చేయగలిగితే ఆ పని నేను చేస్తాను అని అపోస్తలుడైన పౌలు ఆ కొలసీ సంఘానికి, ఆ కొలసీ పట్టణానికి ఎపఫ్రా ద్వారా ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, మనం కూడా మనం క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాం, క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తు కొరకు ఏమి చేస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తించకపోతే ఈ బైబిల్ వాక్యం నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేది కాదు. ఆ రోజు తోమ వచ్చి మద్రాసు ప్రాంతానికి వచ్చి దేవుని సువార్త ప్రకటించకపోతే ఈరోజు మనం ఎలా కూర్చునే వాళ్ళం అనుకున్నారా? ఎలా చర్చిలో ఆరాధన చేసుకునే వాళ్ళం అనుకున్నారా? చేసుకునే వాళ్ళం కాదు. ఈరోజు సువార్త అందని ప్రాంతాలు, సువార్త అందని పరిస్థితులకు ఏరియాకి వెళ్తే మనకు అర్థమవుతుంది మన పరిస్థితి ఎలా ఉంటుందో, మన బాధలు ఎలా ఉంటాయో, మన కష్టాలు ఎలా ఉంటాయో అని. నేను గుడివాడలో ఉన్నప్పుడు అన్న ఒక ఏజెన్సీ అంటే సువార్త అందని ప్రాంతానికి తీసుకెళ్ళాడు అన్న నన్ను. సరే, ఒక రోజు 2 రోజులు మేము సెలవు పెట్టిన ఆ ప్రాంతానికి వెళ్తే అన్న ఏమన్నాడంటే, ఆ అన్న మనం తినలేము తమ్ముడు, 1 కేజీ రైసు, పామాయిలు, ఉల్లిపాయలు అన్నీ మేమే కొనుక్కుని ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఒక తెగ జాతి ఉంటారు అక్కడ. ఆ తెగ జాతిలో ఒక పెద్ద మమ్మల్ని పిలిచాడు, మమ్మల్ని చూశాడు. చూసి, ఈ పాస్టర్ గారు నీకు ఎలా పరిచయం అని ఆ తెగలో ఒక అతన్ని అడిగాడు. అయ్యా, ఈ పాస్టర్ గారు నాకు కొంచెం సహాయం చేస్తూ ఉంటారు, ఇలా పరిచయం అయ్యి, ఏం కాదు, వీళ్ళతో మనకేమి మన ప్రాంతానికి కానీ మనకి ఏ హాని ఉండదు, వీళ్ళు మన 2 రోజులు ఉంచుకోవచ్చు అని చెప్పాడు. ఆ ప్రాంతానికి మేము వెళ్తే చాలా వింతగా చూస్తారు మనల్ని. మనకేమీ మనతో మాట్లాడరు, మనకేమీ పెట్టరాళ్ళు. మనల్ని నమ్మితే వాళ్ళు నిజంగా వీళ్ళు మంచోళ్ళరా, పర్లేదు, వీళ్ళతో మనకు ద్వారా వీళ్ళకి ఏమి హాని చేయరు అని నమ్మితే అప్పుడు మనతో మాట్లాడతారు. అటువంటి ఏరియాకి వెళ్ళి సువార్త చెప్పాలి అని అంటే, వాళ్ళతో కలిసి మమేకం అవ్వాలి అని అంటే మన వల్ల కాదు అని అంటే, మనం కొంచెం కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. మనకు ఒక మంచి ఇల్లు కావాలి, మనకు మంచి ప్రదేశం కావాలి. మన కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం కాబట్టి మనం ఈ కష్టాలు, ఈ బాధలు మనకు తెలియదు. వాళ్ళు నమ్మితే ఒక్కసేపు అయినా మన మాట వింటారు. ఒక 10 నిమిషాలు, పావు గంట, ఒక అరగంట మనం చెప్పే మాటలు మనం వింటారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, వాళ్ళ కోసం రక్షించబడాలి, అది చేయాలి, ఇది చేయాలి. మేము దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అదే ప్రాంతానికి అట్టు వెళ్ళాం. తర్వాత ఒక అనుమానం వచ్చింది, ఆ పాస్టర్ గారిని చంపేశారు. అంతే, అడ్డంగా తోసేశారు, ఆ లోయలోకి పడేశారు, చంపేశారు. ఆ మాట్లాడటానికి ఆప్షనే లేదు. ఆ భార్య పిల్లలు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోమన్నారు. అంటే
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, నేను మీకోసం శ్రమలు అనుభవిస్తున్నాను, కష్టాలు అనుభవిస్తున్నాను అపోస్తలుడైన పౌలు ఆ రోజు చెప్పాడు. నిజంగా ఈరోజు కూడా ఎంతోమంది మిషనరీస్ దేవుని సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి చెప్తే కొంతమంది తెలుసుకుని దేవుని రక్షించబడి ఎన్నో ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడింది. ఈరోజు నీకు నాకు అలాగే సువార్త ప్రకటించ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా, తెలంగాణ రాష్ట్రానికైనా, ఇంకొక ప్రాంతానికైనా ఒకరు చనిపోతేనో ఒకరు త్యాగం చేస్తేనో సువార్త పడి మద్రాసులోకి వచ్చి తోమా చచ్చిపోవటం వల్ల కదా ఈరోజు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా దేవుని సువార్త ప్రకటించబడింది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు నేను అనుభవించిన శ్రమ, నేను అనుభవించిన కష్టం చాలా తక్కువ. దేవుడు నా కోసం పడిన బాధ కంటే, దేవుడు నా కోసం పడిన కష్టం కంటే చాలా తక్కువ. కానీ ఈ రోజుల్లో మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఒక వ్యక్తిని రక్షిస్తున్నామా? రక్షించలేకపోతున్నాం. కాసేపు ప్రార్థన చేస్తున్నామా? చేయలేకపోతున్నాం. మన కుటుంబంలో సమస్యలు తిడుతున్నాయా? తినటం లేదు. మన చిక్కులు తిడుతున్నాయా? తినటం లేదు. మరి ఇన్ని సమస్యల్లో మనం ఉండగా మరి దేవుని కోసం ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అపోస్తలుడైన పౌలు అక్కడున్న సంఘానికి స్పష్టంగా చెప్తున్న మాట ఏంటి అని అంటే, బాబు కనబడేది అదృశ్యమైనవి, అదృశ్యమైనవి అన్నిటికీ ఆయనే ఆధారభూతుడు. అన్నిటినీ కలుగు చేసిన వాడు ఆయనే, అన్నిటినీ సృష్టించిన వాడు ఆయనే. నీ కోసం విమోచించడానికి, లేకపోతే నీ కోసం ప్రాణం పెట్టింది, నేను విమోచించింది ఆయనే. నీకు పాప క్షమాపణ కలుగు చేసింది ఆయనే. తిరిగి లేచింది, లేకపోతే నీ నిరీక్షణ తిరిగి లేపి ఆ రాజ్యం ఉండడానికి నిరీక్షణ ఇచ్చింది కూడా ఆయనే అని చెప్పి అపోస్తలుడైన పౌలు నేను పడుతున్న కష్టంలో, నేను పడుతున్న బాధల్లో, నేను పడుతున్న శ్రమల్లో చాలా తక్కువే నా వంతు అన్నాను. చూడండి, మనకి చిన్న హెల్ప్ చేస్తే, మనకు ఆర్థిక సహాయము లేకపోతే కొంచెం హెల్ప్ చేస్తేనే మనం ఎన్నోసార్లు మనసులో పెట్టుకుంటాం. ఎన్నోసార్లు వాళ్ళ కోసం ప్రార్థన చేయటమో, లేకపోతే మనకు తోచింది మన సహాయం మనం చేయటమో చేస్తాం. కానీ యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆయన రక్తాన్ని కార్చి మన కోసం మరణించి, బాబు మిమ్మల్ని రాజ్య నివాసులుగా, మిమ్మల్ని ఒక మంచి రాజ్యంలో ప్రవేశిస్తాను అని చెప్తున్నాడు. నిజంగా మానవుని యొక్క జీవితం గురించి ఆలోచిస్తే మనం ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మా బతి 100 సంవత్సరాలు బతుకుతాం. అంతేకాదు ఎవరైనా సరే ఒక 100 సంవత్సరాలు బతుకుతాం. ఈ 100 సంవత్సరాలు బతికినప్పుడు మనకి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధలు, దానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. తప్పేం కాదు, చెయ్యాలి. అలాగే చనిపోయిన తర్వాత యుగయుగాలు ఆయనతో ఉండాలి. దానికి అంతం లేదు ఆ జీవితానికి. యుగయుగాలు ఉండే జీవితాన్ని మనం విడిచిపెట్టి ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే జీవితం కోసం మనం ఎంత ఆరాటపడతామో, ఎంత కష్టపడతామో, కానీ యుగయుగాలు బతికే జీవితం కోసం ఒక గంట ఆలోచించలేము, ఒక అరగంట ఆలోచించలేము, ఒక 2 గంటలు ఆలోచించలేము, ఒకరోజు మనం త్యాగం చేయలేం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ కొరకు 24 వచ్చి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము మన ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్న దేవుని వాక్యమును అనగా యుగయుగములోను తరతరములోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. చూడండి, ఈ లెటర్ రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను ఆ సంఘానికి పరిచారకుడనైతిని. ఆయన ఏమి పెద్దగా చెప్పుకోలే, గొప్పగా చెప్పుకోలే. నేను నీకులాగా నేను కూడా ఒక పరిచారకుడినే, నేను నీకులాగా ఒక విశ్వాసినే, నేను నేర్చుకున్న విషయాన్ని ఈ ఉత్తరం ద్వారా, ఈ లేఖ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా అని చెప్తున్నా. చూడండి, మనకు కొంచెం హోదా రాగానే, ఒక స్టేటస్ రాగానే మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన మాటలు ఎలా ఉంటాయి, మన పద్ధతి ఎలా ఉంటుంది. చూడండి, నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, నిజంగా దేవుని కోసం కష్టపడే వ్యక్తి, నిజంగా దేవుని కోసం శ్రమను అనుభవించే వ్యక్తి మాటలు ఇలాగే ఉంటాయి, పరిస్థితులు ఇలాగ ఉంటాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యేసు ప్రభుని ఎరిగిన మనం, దేవునిలో ముందు కొనసాగుతున్న మనం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఆ సంఘం గురించి, లేకపోతే అక్కడ ఉన్న ప్రజల గురించి ఒక మాట చెప్తాడు. చూడండి, 9వ వచనం చూద్దాం. చూడండి, అయితే ఈ సంగతి విని నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక
మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించువారనై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువునకు సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్నవలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనియు తేజోసు వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలని దేవుణ్ణి బతిమాలుకొనుచున్న. అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెఫ్రా వెళ్ళి, బాబు నేను కొలసీ పట్టణంలో సంఘాన్ని స్థాపించి మా సంఘ సభ్యులు ఇలా ఉండాలని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట సంఘం కోసం. వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మానక వారు ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, పరిపూర్ణులు అవ్వాలి, ఎన్నిటిని బట్టి దేవుణ్ణి బతిమాలు కొనుచున్నాను. దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా ఉండాలి. చూడండి, చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి అక్కడ. పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి. ఆ సంఘం కోసం, అక్కడున్న పరిస్థితుల కోసం అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పూర్ణమైన ఓర్పు కలగాలి, దీర్ఘశాంతంతో ఉండాలి అని దేవుణ్ణి బతిమాలుకొనుచున్నాను. అంతే కదా, మన బుధవారం ప్రార్థన చేసుకోండి, శనివారం ప్రార్థన రండి, లేకపోతే శుక్రవారం ప్రార్థన రండి అని ఎందుకు చెప్తాం అంటే దేవుని దాసులు మన కోసం కష్టపడే దేవుని దాసులు మన కోసం ప్రార్థన చేస్తారు, మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు, మన ఆత్మీయంగా ఎదగడం కోసం ప్రార్థన చేస్తారు. దానికోసం రమ్మంటున్నాం అంతే. దీంట్లో మీకు నాకు ఎవరికి వచ్చేది ఏముండదు. మన కోసం ప్రార్థన చేయడం కోసం, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడం కోసం, మనం ఇంకా దేవునిలో కొంచెం ముందుకు కొనసాగడం కోసం సంతోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎంత స్పష్టంగా, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. చూడండి, మన ఇంటికి వచ్చి మీ ఇల్లు బాగుంది, మీరు చాలా బాగున్నారు, మీరు చాలా మంచి మర్యాద ఇచ్చారు, చాలా మంచి భోజనం పెట్టారు అని అదేగా మనం కోరుకునేది. అంటే మన ఉబ్బి తబ్బైపోయే చాలు నన్ను బాగా పొగిడారనుకుంటాం. అపోస్తలుడైన పౌలు కూడా దేవునిని ఏమని బతిమలాడుతున్నాడు అని అంటే, ప్రభా వారి ఆత్మీయ జీవితంలో పవిత్రంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, నిన్ను సంతోష పెట్టేవారిగా ఉండాలి. అదే మాట అది కూడా రాశాడు, నిన్ను సంతోష పెట్టేవారిగా ఉండాలి, ఓర్పుతో దీర్ఘశాంతంతో ఉండాలి, అట్టి కృప దయచే ప్రభా అని దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు చెల్లించు దేవుణ్ణి బతిమాలుకొనుచున్నాను అని. చూడండి, మన కోసం ఎందుకు ప్రార్థన చేస్తారు దేవుని సేవకులు అని అంటే, మన శుక్రవారం ఎందుకు కూడుకోవాలి, బుధవారం ఎందుకు కూడుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఖచ్చితంగా దీనికోసమే. ఎఫెఫ్రా వెళ్ళి వాళ్ళ సంఘం కోసం ఒక పెద్ద దైవజనం దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సంఘం ఎలా ఉంది, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా కోసం ప్రార్థన చేయండి, మాకు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి అని అంటే అపోస్తలుడైన పౌలు కొలసీ పత్రిక రాశాడు. కొలసీ సంఘాన్ని ఉద్దేశించి పత్రిక రాశాడు. ఈరోజు నీకు నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, మన ఆత్మీయ తండ్రులు, తల్లిదండ్రులు మన కోసం ప్రార్థన చేసి, మన సంఘ కాపరులు మన కోసం ప్రార్థన చేసి, మన కుటుంబాలు మనము దేవుని కోసం పరిశుద్ధంగా నీతిగా జీవించాలని అపోస్తలుడైన పౌలు ఎలా చెప్పారు, అలాగే మనకి ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు. దీనికోసం రమ్మంటున్నాం, దీనికోసం దేవుళ్ళో ముందు కొనసాగాలి అని చెప్తున్నాం. కాబట్టి మనం ఇప్పటికైనా మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన ఇబ్బందులు ఎలా ఉన్నా దేవుళ్ళో ముందుకు కొనసాగడం నేర్చుకుంటే, ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతా నేర్చుకుంటే అన్నీ పరిష్కారం అవుతాయి, అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అన్నిటినీ దేవుడు ఒక్కొక్కటే సమాధానపరుచుకుంటూ వస్తాడు. దేవునిలో ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మనం అనుభవించగలం. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి పాటలు పాడారని మనం చదువుకుంటాం. అసలు మనం ఆలోచించండి, చెరసాలలో ఉన్న వ్యక్తి పాటలు ఎలా పాడతాడు, కొట్టిన వ్యక్తి పాటలు ఎలా పాడతాడు, కాళ్ళకే బొండాలు బిగించిన వ్యక్తి పాటలు ఎలా పాడతాడు. ఇంట్లో సమస్య వస్తేనే, కష్టం వస్తేనే, బాధ వస్తేనే ప్రార్థన చేయలేం, పాట పాడలేం. దేవుణ్ణి తిడతాం ఎక్కువైంది కానీ ఈ రెండు చేయలేం అసలు. అంతే కదా, కష్టం వస్తే, బాధ వస్తే దేవుడు నాకు ఎందుకు చేశాడు,
దేవుడు నన్ను అన్యాయంగా ఎంత చేసి, ఇది ఇది మనం చేసే వర్షం. కానీ అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి పాటలు పాడాడు, చెరసాలలో ఉండి దేవుని స్తుతించాడు. అర్థం చేసుకోండి, ఒక ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న విశ్వాసిగా మనం దేవునిలో ఇలా 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 కొంచెం మెట్టికి ఎదగాలి అని అంటే, ఎదిగితే ఇలా వస్తాయి ఇటువంటి ఆలోచనలు, ఇటువంటివి వస్తాయి. కానీ మనం ఎప్పటికీ మనకున్న కుటుంబ సమస్యల్ని, మనకున్న ఇబ్బందుల్ని అవన్నీ ఒక పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కాసేపు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు, లేకపోతే దేవునితో నువ్వు సమయాన్ని గడుపుతున్నప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉన్నామా, మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా, మన నిర్దోషంగా ఉన్నాయా, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉన్నాయి అనేది మన వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటేనే దేవుళ్ళో ముందుకు కొనసాగుతాం, లేకపోతే దేవుళ్ళో ముందుకు కొనసాగలేం. ఇంకా అపోస్తలుడైన పౌలు కిందకు మాట చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. చూడండి, ఫస్ట్ ఏమన్నా, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అంటే, పరలోకమందు మన కొరకు ఉంచబడిన నిరీక్షణ ఏంటి అని అంటే, నేను ఈ వ్యక్తిని రక్షించాను కాబట్టి ఈ వ్యక్తి నా యందు పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని బలలో పాల్గొంటున్నాడు కాబట్టి, ఈ వ్యక్తి చనిపోతే, లేకపోతే ఈ లోపు నేను వస్తే ఈ వ్యక్తి నా రాజ్యంలో ఉంటాడు, నా పక్కన ఉంటాడు. ఇది నిరీక్షణ. ఇది అపోస్తలుడైన పౌలు ఏమని, పరలోకమందు మీ కొరకు ఉంచబడ్డ నిరీక్షణను బట్టి అంటే, మీరందరూ రక్షించబడ్డారు, మీరు యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారు, మీ పాపాలు మీరు ఒప్పుకున్నారు, మీరు దేవుని బలలో పాల్గొంటున్నారు, అన్ని క్రమాలు బాగా చేస్తున్నారు. పరలోకంలో మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, తర్వాత పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. చూడండి, మనం నేర్చుకోవాలి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి అని అంటే, ఒక సంఘంలో ఉన్నాం మనం. ఒక సంఘంలో ఉన్నప్పుడు మనల్ని గౌరవించుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, దేవుని సేవకులను గౌరవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమని అంటాడు చూడండి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. అంటే మీరు నా మీద కూడా, నా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. నేను అనుభవిస్తున్న కష్టాల్లో, బాధల్లో, నేను చేస్తున్న పరిచర్యల్లో, నాకు ఎదురవుతున్న సమస్యల్లో మీరందరి కోసం కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, మీకున్న ప్రేమను బట్టి నేను సంతోషిస్తున్నా. దాన్ని బట్టే మిమ్మల్ని ఇంకా మీరు దేవుని సంతోషపెట్టేవారిగా, సంపూర్ణమైన విశ్వాసులు అయ్యే విధంగా నేను దేవుణ్ణి మీ గురించి, లేకపోతే మీ గురించి దేవుణ్ణి బతిమలాడుకుంటున్నా, దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నా. దేవుని సేవకుల దగ్గరికి వచ్చి మనం, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే నా కుటుంబంలో సమస్య ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అని దేవుని సేవకులు అన్నప్పుడు, దేవుని సేవకులు మనల్ని బట్టి దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తారు, దేవుణ్ణి బతిమలాడుకుంటారు, దేవుడు కార్యం చేస్తారు. అపోస్తలుడైన పౌలు కూడా ఏమని అంటున్నాడంటే, బాబు మీరందరూ రక్షించబడ్డారు, మీకు ఒక నిరీక్షణ ఉంది, మీకు ఒక ఆధారం ఉంది, కాబట్టి దీన్ని బట్టి నేను దేవుణ్ణి సంతోషిస్తున్నా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాననే మాట కూడా అంటాడు. చూడండి, మనం దేవుని సన్నిధికి వచ్చి ఒక వ్యక్తి రక్షించబడి తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని దాసులకి, లేకపోతే తల్లిదండ్రులకి మీ మీద కొన్ని బాధ్యతలు, కొన్ని భారాలు ఉంటాయి. అందుకే మీరు వచ్చినా రాకపోయినా, నాన్నగారు ప్రతిరోజు మీరు వచ్చినా రాకపోయినా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. నాన్నగారు, అమ్మగారు ప్రతి కుటుంబం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. అన్ని కుటుంబాల కోసం, పిల్లల కోసం, సమస్యల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత, ప్రార్థన చేస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమని అంటున్నాడంటే, ఆ అందరి కోసం ప్రార్థన చేస్తూ, మీరు ఇలా ఉన్నారు, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, సరి చేసుకోండి. మీరు దేవుడిని కొన్ని విషయాలు సంతోష పెట్టుకోలేకపోతున్నారు, దేవుని కోసం కొన్ని విషయాల్లో శ్రమ పడలేకపోతున్నారు, దేవుని కోసం కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు, దేవుని కోసం కొన్ని విషయాల్లో నిర్దోషంగా జీవించలేకపోతున్నారు, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని అపోస్తలుడైన పౌలు వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాడు. అందుకే చూడండి,
28 ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. చూడండి, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. చూడండి, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నా వ్యక్తిగత జీవితం, నేను దేవుని కోసం వ్యక్తిగత జీవితం, నా జీవితం నేనే చూసుకోవాలి. నా జీవితం మా మిస్సెస్ మల్లిగా చూడలేదు, ఆమె జీవితం నేను చూడలేదు. ఎవరి జీవితాన్ని వాళ్ళే చూసుకోవాలి, ఎవరు చేసిన కార్యాలకు వాళ్ళే లెక్క అప్పచెప్పుకోవాలి. అది అందుకే అపోస్తలుడైన పౌలు ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యందు నిలవబెట్టాలి. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. కానీ యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చిన ఉద్దేశం కానీ, ఇప్పుడు ప్రకటించబడుతున్న సువార్త యొక్క ఉద్దేశం కానీ, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు నిలవబెట్టాలి. అంటే ఇంకో మాట అంటారు చూడండి, పునాది మీద అంటారు చూడండి ఇక్కడ 23 వచ్చిన, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి అన్నాడు చూడండి. ఇక ఏమని చెప్తారు అపోస్తలుడైన పౌలు, ఏమని చెప్తారంటే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి. మనం ఒక పునాది మీద కట్టబడినప్పుడు, అంటే యేసు ప్రభు రక్షించబడిన తర్వాత, దేవుడు నమ్ముకుని బాప్తిసం మారు మనసు పొందిన తర్వాత, ఈ క్రీస్తు అనే బండ మీద, ఈ క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన తర్వాత దాని మీద నిలబడాలి. మనం స్థిరంగా నిలబడాలి. అంతేగాని మనకి ఇష్టమైనప్పుడు బండ మీద నుంచుని కష్టం వచ్చినప్పుడు బండ పక్క దిగైతే కుదరదు. అది అపోస్తలుడైన పౌలు ఏమనంటే ఈ పునాది మీద మీరు నిలబడాలి. కొన్నిసార్లు మీరు నిలబడలేకపోతారు, కొన్నిసార్లు మీ పరిస్థితులను బట్టి, మీ ఇబ్బందులను బట్టి మీరు నిలబడలేకపోతున్నారు. కాబట్టి నేను ఈ మాటని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అండి, ఎందుకు నిలబడాలి స్పష్టంగానంటే, అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే. అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే. దృశ్యమైన వాటికి అదృశ్యమైన వాటికి అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే. కాబట్టి మీరు క్రీస్తు అనే బండ మీద నిలబడాలి. లేకపోతే యేసు ప్రభువారు ఈ మాట చెప్తే ఏమనంటే చూడండి, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచుంది. ఈ బండ మీద మనం నిలబడాలి. దేవుడు నన్ను ఒక రాజ్య నివాసులుగా చేశాడు, ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ, ఆయన ద్వారా మనకి విమోచన కలుగుతుంది. జాగ్రత్తగా అంటున్నారా? మీరు తలలు దించుకుంటే వాక్యం వినలేదు. తలలు పైకెత్తి చూస్తే దేవుని వాక్యం అర్థమైంది. క్రీస్తు అనే బండ మీద మనం స్థిరపరచబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆయన విమోచనం ద్వారా మనకి పాప క్షమాపణ, కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు యందు మనకు విమోచనము లేకపోతే పాప క్షమాపణ కలుగుచున్నది అని చెప్తున్నాడు. చూడండి, అంటే అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు బండ మీద స్థిరంగా నిలబడాలి. అలాగే ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యందు నిలవబెట్టాలి. దేవుని సేవకులు లేకపోతే మన సంఘంలో తల్లిదండ్రులు అనుకునే బాధ్యత ఏంటి అని అంటే, 30 మంది వచ్చామా, 30 మంది రక్షించబడి దేవుని రాజ్యంలో ఉండాలి. అది కాన్సెప్ట్. మన ఉద్దేశం లేకపోతే మనం మీ అందరి కోసం చేసే ప్రార్థన లేకపోతే మన సంఘం యొక్క బాధ్యత ఏంటంటే, మనం 30 మంది వచ్చాం అనుకోండి, 30 మంది దేవుని రాకడ వచ్చినప్పుడు లేకపోతే మనం చనిపోయిన ఆయన రాజ్యంలో ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా కొంతమంది అన్యులకు సువార్త ప్రకటించబడి వాళ్ళు కూడా రక్షించబడాలి. అది అపోస్తలుడైన పౌలు ఏమనంటాడంటే, ఇక్కడే అంటాడు, ఈ వచనంలో అంటాడు, కొంతమంది అన్యులను కూడా నేను సువార్త ప్రకటిస్తున్నాను, వాళ్ళు కూడా రక్షించబడాలి. అందుకే ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణంగా ఆయన ఎదుట నిలవబెట్టవాలనియు, అంటే సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత లేకపోతే దేవుని తీర్పు దినం వచ్చినప్పుడు, అమ్మా నువ్వు ఎందుకు ఈ పని చేసావు అని అంటే, దేవుడు మనల్ని క్వశ్చనేసి ఈ పని చేసేవేంటి, ఈ తప్పు చేసేవేంటి అనే క్వశ్చన్ వేయకుండా ఇక్కడే మనం సరి చేసుకోవాలి. ఇక్కడే మనం సంపూర్ణంగా చేసుకోవాలి. సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. అందుకు మనం ప్రతిరోజు ప్రతి బుధవారం రండి, మీకు అవకాశం ఉన్న ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, తారీఖుల్లో ఉపవాసం ఉండండి, మనం పరిశీలన చేసుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోండి అని
దేవుని మాట, దేవుని వాక్యం పదే పదే ఎందుకు చెప్తుంది అని అంటే మనం సంపూర్ణులుగా చేయాలి. మనం రక్షించబడిన మనం సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు అవుతేనే దేవుడు మన యందు సంతోషిస్తాడు, దేవుడు మన యందు ఆనందిస్తాడు. సంపూర్ణంగా అవ్వకపోతే దేవుడు మన యందు సంతోషించలేడు, ఆనందించలేడు. సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టమనియు సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి, అంటే సంపూర్ణంగా చెయ్యాలి అని హెచ్చరిస్తున్నాం. కొన్నిసార్లు బాధ అనిపించవచ్చు, ఎన్నిసార్లు వాక్యం అన్నా నువ్వు మారు మనసు పొందవేంటి, ఇంకా నీకు దేవునికి చోటు ఇవ్వ నీ మనసుని అని అన్నప్పుడు ఇలేంటి పద్దాక వచ్చినప్పుడల్లా నా కోసం వాక్యం చెప్తున్నారా, నన్ను టార్గెట్ చేసి వాక్యం చెప్తున్నారా అని మనకు అనిపించవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమని అంటున్నాడంటే, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని బుద్ధి చెప్తున్నాం, ఆ సమస్తమైన జ్ఞానంతో మిమ్మల్ని నింపుతున్నాం అని దేవుడు అంటున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుని మాట లేకపోతే దేవుని వాక్యం స్పష్టంగా ఏమని చెప్తుంది, దేవుని మాట ఏమని చెప్తుంది అని అంటే, చూడండి ఒక 2-3 నిమిషాలు, నేను ఒక 5 నిమిషాలు ఈ చెప్పబడిన మాటలన్నిటికీ నేను స్పష్టంగా చెప్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు మొదటగా ఏమని చెప్పాడు అని అంటే, యేసుక్రీస్తు కుమారుని యందు విశ్వాసం ఉంచడం వల్ల ఆయన ద్వారా మనకు విమోచన కలుగుతుంది, ఆయన ద్వారా మనం ఆయన రాజ్య నివాసులుగా చేర్చబడుతున్నాం. అలాగే ఆయన అన్నిటికీ ఆధారమైన వాడు, ఆయన మృత్యుంజయుడు. కాబట్టి ఒక నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ ఏమిటి అని అంటే, మనం తిరిగి లేచినప్పుడు లేకపోతే ఆయన రాజ్యంలో మనం ఉంటాం, ఆయన రాజ్య నివాసులుగా మనల్ని ఆయన చేస్తాడు అనే విషయాన్ని చెప్తూ ఏమన్నాడంటే, నేను శ్రమలు అనుభవిస్తున్నా, నేను కొన్ని బాధలు అనుభవిస్తున్నా, ఈ శ్రమల్లో ఈ బాధల్లో మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, అలాగే మీరు కూడా దేవుని కోసం ఏం చేస్తున్నారు, దేవుని కోసం ఏం చేస్తున్నారు అని చెప్తూ మనల్ని ఏమని అంటాడనంటే, మీరు పరిశుద్ధులుగా, మీరు నిర్దోషులుగా, మీరు దేవుని సంతోషపెట్టేవారిగా, కొన్నిసార్లు మీరు ఉండలేదు దేవుని సంతోషపెట్టేవారిగా, కొన్నిసార్లు దేవుణ్ణి ఇబ్బంది పెట్టేవారిగా మీరు ఉంటున్నారు, కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ, నా ఉద్దేశం ఏమిటి, లేకపోతే నేను ఈ లేఖ ద్వారా మీకు ఏమి చెప్పాలి అని అనుకుంటున్నాను అని అంటే, ప్రతి మనుషులు నేను సంపూర్ణునిగా చేయాలి, చేసి దేవుని ఎదుట నిలవబెట్టాలి. సంపూర్ణంగా చేయటం అంటే ఏమిటి అని అంటే, రక్షించబడిన విశ్వాసులంగా మనం రక్షించబడ్డాం, దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని బలలో పాల్గొంటున్నాం, మనం వార కోడికలు లేకపోతే ఇవన్నీ అటెండ్ అవుతున్నాం, దేవుని సన్నిధిలో వస్తున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధంగా జీవించాలి, నిర్దోషంగా జీవించాలి. మన మాటలు కానీ, మన తలంపులు కానీ, మన ఆలోచనలు కానీ, మన పరిస్థితులు కానీ అన్నిట్లో దేవుని కోసం యథార్థంగా జీవించాలి అని అపోస్తలుడు సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి అని అపోస్తలుడైన పౌలు చెబుతూ, మిమ్మల్ని బోధిస్తున్నాను, మీకు హెచ్చరిస్తున్నాను, మీకు బుద్ధి చెప్పుచున్నాను అని అన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంకా రక్షించబడకపోతే, ఇంకా సమయం ఉంది లేకపోతే మనకి ఇంకా టైం ఉంది అనే విషయాన్ని మనం ఆలోచించుకునే కంటే, దేవుని కోసం సగ జీవితం మనం బతికే జీవితంలో సగ జీవితం అయిపోయి ఉండొచ్చు, 30 జీవితం అయిపోయి ఉండొచ్చు. ఇంకా ఈకున్న జీవితాన్నైనా దేవుని కోసం నేను బ్రతకాలి, దేవుని కోసం నేను యథార్థంగా జీవించాలి, ఆయనలో నేను రక్షించబడాలి అనే తీర్మానాన్ని చేసుకుంటే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. రక్షించబడిన మనం అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా, సంపూర్ణులు అవడానికి మనం ఇంకా ముందుకు కొనసాగే విధంగా ఉండటానికి సహాయం చేయ ప్రభు అని మనం ఆ తీర్మానం చేసుకుంటే, దేవుడు కూడా తప్పకుండా మనకి ఆ తీర్మానం అంగీకరించి ఒక అడుగు మన దేవుని దగ్గర తీర్మానం చేసుకుని దేవుని చేయి పట్టుకుని ఒక అడిగేసాం కాబట్టి, దేవుడు మనల్ని ఇంకో అడిగేయించడానికి కూడా దేవుడు సహాయము చేస్తాడు. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆ క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నాకు బలం ఏంటి, నాకు కార్యసిద్ధి కలగజేసేది ఏంటి అంటే దేవుడు, ఆ యేసయ్యే, ఆ విమోచించిన ఆయనే, ఆ పాప క్షమాపణ కలుగజేసిన ఆయనే, నన్ను దర్శించిన ఆయనే. నేను ఒకప్పుడు దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నప్పుడు నన్ను ఎవరైతే దర్శించారో,
నన్ను ఎవరైతే స్వస్థపరిచారో, నన్ను ఎవరైతే హెచ్చరించారో, ఆయా బలం వల్ల, ఆయన యొక్క కార్యసిద్ధి వల్ల నేను పోరాడుచున్నాను, నేను ప్రయాసపడుచున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నిజంగా నీకు నాకైనా దేవుల్లో యథార్థంగా జీవించాలన్నా, నిర్దోషంగా జీవించాలన్నా, పరిశుద్ధంగా జీవించాలన్నా తప్పకుండా ఆయనే మనకి సహాయం చేసేవాడు, ఆయనే మనకి బలం ఇచ్చేవాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన కోసం, అందుకే అపోస్తలుడైన పౌలు ఆ క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నాను, నేను ప్రయాసపడుతున్నాను, ఆయనే నా కార్యశుద్ధి కలుగజేయుచున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారే ఆయన దగ్గర మనం ఒప్పుకుని, ఆయన దగ్గర మనం మోకరించి మనం అడిగితే దేవుడు తప్పకుండా మన పట్ల మన కార్యశుద్ధి కలిగజేసి మనల్ని బలపరిచేవాడు, లేకపోతే మనల్ని ఆదరించేవాడు, మనల్ని పరిశుద్ధంగా నిర్దోషంగా జీవింపజేసేవాడు ఆయనే. కాబట్టి అందులో మనం ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఇంకా రక్షించబడకపోతే రక్షించబడడానికి ప్రయత్నిద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర తీర్మానం చేస్తాం. రక్షించబడిన నీవు, దేవునిలో ముందు కొనసాగుతున్న నీవు, మన కోసం అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఇంకా నిర్దోషులుగా, దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, సంపూర్ణులు అవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు నాకు కార్యసిద్ధి కలుగజేయవాడు, నాకు బలం ఇచ్చేవాడు, ఆ మృత్యుంజయుడు, ఆది సంభూతుడు అయినవాడు, ఆధారమైన వాడు, నా మృత్యుంజయుడే నాకు అన్నిటికీ బలమిచ్చేవాడు, కార్యసిద్ధి కలిగజేసేవాడు. రక్షించబడిన నువ్వు నీలో కూడా దేవుని కోసం యథార్థంగా జీవించడానికి, దేవుని కోసం నిర్దోషంగా జీవించడానికి, నువ్వు ఇంకా దేవుని కోసం ప్రయాసపడడానికి ఆ కార్యసిద్ధి కలుగజేసేవాడు ఆయనే. కాబట్టి ప్రభువా, నేను నీ కోసం కొంచెం పని చేయడానికి ఇష్టపడుతున్నా, నేను నీ కోసం కొంచెం కష్టపడడానికి ఇష్టపడుతున్నా, నేను నీ కోసం ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడుతున్నా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటే, దేవుడు తప్పకుండా ఆ తీర్మానాన్ని స్థిరపరిచి అపోస్తలుడైన పౌలుకి సహాయం చేసిన దేవుడు, ఎపఫ్రాకి సహాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలను నింపుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మన జీవితాలను